అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం రాబడి మార్గాలు సాధ్యాలు ఒకసారి చివరిగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. గత ఏడాది బడ్జెట్లో 2,91,059 కోట్ల అంచనాల మేరకు ఆదాయం రాకపోవడంతో తాజా బడ్జెట్లో సవరించి 2,66,708 కోట్లకు తగ్గించారు. ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ కంటే వచ్చే ఏడాది ఇంకా 37,757 కోట్లు మేర ఆదాయాన్ని పెరుగుతుందనే అంచనాలతో మొత్తం బడ్జెట్ని 3,04,466 కోట్లు పెంచారు. రాష్ట్రానికి నేరుగా ఆదాయం వచ్చేటువంటి మార్గాల అధ్యక్ష పన్నుల ద్వారా 1,75,000 కోట్లు, అంటే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయము 1,45,419 కోట్లు ప్లస్ కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద వచ్చే 29,899 కోట్లు వస్తుంది అంచనా అధ్యక్ష. ఇక పన్నేతర ఆదాయము 31,618 కోట్ల అధ్యక్ష. కేంద్రం నుంచి గ్రాంట్లు అయిపోయింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 22,782 కోట్లు వస్తాయని అంచనా అధ్యక్ష. మొత్తం రెవెన్యూ రిసీప్ట్స్ అంతా కూడా 2,29,720 కోట్ల అధ్యక్ష. ఈ రెవెన్యూ రిసీప్ట్స్ కాకుండా కొత్తగా సేకరించేటువంటి అప్పు 69,639 కోట్లు అని చెప్పి చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రెవెన్యూ రిసీప్ట్ పాజిబిలిటీని పరిశీలిస్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి 22,782 కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 40% నిధులు చెల్లిస్తే సెంట్రల్ గ్రాంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దానికోసం కూడా బడ్జెట్ ఎక్కడ కేటాయించినట్టు కనబడతలేదు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, మీరు ఈ రకంగా మమ్మల్ని సార్ ఒక 5 మినిట్స్ ఇవ్వండి సార్, నేను 5 మినిట్స్ క్లోజ్ చేస్తాను. ఓన్లీ 5 మినిట్స్ సార్, ఓన్లీ 5 మినిట్స్ సార్. మీరు 45 మినిట్స్ అడిగిన సార్, 1 అవర్ అయిపోయింది. సార్ పన్నుల ద్వారా రాబడి పెరుగున అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు జిఎస్టీ కింద 51,000 కోట్లు పైగా, స్టాంపు రిజిస్ట్రేషన్ ద్వారా 19,000 కోట్ల పైగా, ఎక్సైజ్ ఆదాయం 27,000 కోట్ల పైగా, వ్యాట్ సేల్స్ ద్వారా 37,000 కోట్ల పైగా, వెహికల్స్ ట్యాక్స్ ద్వారా 8,535 కోట్లు వస్తాయని అంచనా వేసింది అధ్యక్ష. కానీ ఈరోజు స్టాంప్ డ్యూటీ ఇప్పుడు మొన్న లాస్ట్ టైంకి మొన్నటికి స్టాంప్ డ్యూటీస్ తగ్గినాయి అధ్యక్ష. ఎందుకంటే రియల్ ఎస్టేట్స్ పడిపోవడం వలన, మళ్ళీ స్టాంప్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ తగ్గడం వలన, మళ్ళీ ఇంకా అది తెలిసిన తర్వాత కూడా, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ రెవెన్యూ పెంచి మళ్ళీ ఈ బడ్జెట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది తప్పుదం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గత ఏడాది 24-25 ప్రభుత్వ పన్నుల ద్వారా ఆదాయం 1,38,181 కోట్లు అంచనా వేసింది. కానీ ఇప్పుడు అంచనాలు 1,29,406 కోట్లుగా సవరించింది. అంటే ఆదాయం 8,775 కోట్ల మేర మళ్ళీ తగ్గనుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకటి సార్, అది లాస్ట్ అది కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఇక లిక్కర్ ద్వారా అధ్యక్ష గత ఏడాది 20,000 కోట్ల వరకు రాబడి వస్తుంది అనుకుంటే 25,000 కోట్ల పైగా ఆదాయం సమకూరింది అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రం మొత్తం లిక్కర్ మీద నడుస్తుందని స్పష్టమవుతుంది అధ్యక్ష. ప్రభుత్వం బెల్ట్ షాపులు పెంచడం ద్వారానే లిక్కర్ రెవెన్యూ పెరిగింది అధ్యక్ష. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ నడుస్తూ తెలంగాణలో లిక్కర్ స్టేట్గా మార్చుతున్నారు. ఇప్పుడు లిక్కర్ రెవెన్యూ మరో 2,000 ఇంకా పెరుగుతున్నట్టుగా ఈ అంచనాలో చూపిస్తున్నారంటే బెల్ట్ షాపుల్ని మీరే పెంచి పోషిస్తున్నారు. బెల్ట్ షాపుల ద్వారా లిక్కర్ని పెంచి పోషించడమే